జయమ్మ పంచాయతీ అని చెప్పి ఒక మూవీ డైరెక్టర్ వాళ్ళ టీం నుంచి కాల్ వచ్చింది మా అసిస్టెంట్ డైరెక్టర్కి. సార్ మీరు అటజని కాంచి అనే సినిమా తీస్తున్నారు కదా, దాని మీద ఆల్రెడీ మేము 2 years బ్యాకే టైటిల్ అనౌన్స్ చేసాము. సో మీకు ప్రాబ్లం అవుద్దేమో, ఇఫ్ ఇట్ ఈస్ ఆన్ యూట్యూబ్ దెర్ ఈస్ నో ప్రాబ్లం, బట్ ఇఫ్ యూ గో విత్ ఓటీటీ ఆర్ థియేటర్స్ ఇట్ విల్ బీ అ మెస్ ఫర్ యూ అండ్ కాపీరైట్ ఇష్యూ పడుతుంది అని అన్నారు. సో నేను ఇంకా మా టీంతో డిస్కస్ చేశాను ఇప్పుడే చేసి, పోనీ వదిలేసుకోవచ్చు కదా, టైటిలే కదా, మనం మారుద్దాం, టైటిల్ మార్చి చేద్దాము, ఓటీటీకి వెళ్ళడం కన్నా గొప్ప ఏముందని అన్నారు. నో, యాక్చువల్లీ నేను వెళ్ళదలుచుకోలేదు. ఈ టైటిల్ నేను ముందుగా డిసైడ్ అయిపోయాను యాక్చువల్లీ, అందుకని యూట్యూబ్లోనే రిలీజ్ చేద్దామని డిసైడ్ అయిపోయాను. ఓకే, సో యా, యూట్యూబ్లో లాంచ్ చేద్దామని అనుకుంటున్నాను ఈ ఫిల్మ్. ఇక్కడ ఏ ఛానల్? మన పంచ్ ప్రసాద్ గారు ఉన్నారు కదా, జబర్దస్త్, అవును, ఆయన మా బ్రదర్ అవుతారు. ఓకే, ఆయన ఛానల్లో ఇచ్చేది టెలికాస్ట్ చేద్దామని డిసైడ్ అయ్యాను. సూపర్. ఇప్పుడు అప్కమింగ్ ఈ ఫిలిం తర్వాత నెక్స్ట్ ఏమైనా ప్రాజెక్ట్స్ రెడీగా ఉన్నాయా? ఇంకేమైనా చేయాలనుకుంటున్నారా? మీ టార్గెట్ ఏంటి? ఇండస్ట్రీకి ఎలా రావాలనుకుంటున్నారు? నా టార్గెట్ అంటే యాక్చువల్లీ ఆల్రెడీ 18+ స్క్రిప్ట్స్ నేను రిజిస్టర్ చేయించుకున్నాను. ఐఎమ్ ఆల్రెడీ మెంబర్ ఆఫ్ తెలుగు సీనియర్ రైటర్స్ అసోసియేషన్ మెంబర్ని.